మాజీ మంత్రి రోజా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పబోతా ఉన్నారా? ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి టాటా చెప్పబోతా ఉన్నారా? ఇక తమిళనాడులో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోబోతా ఉన్నారా? కుదిరితే డిఎంకేలో లేదంటే హీరో విజయ్ పెట్టిన కొత్త పార్టీలో జాయిన్ అయ్యి 2026 ఎన్నికల్లో పోటీ చేయాలని ఆవిడ భావిస్తూ ఉన్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు రోజా. రోజా గారి గురించి మాట్లాడాలంటే రోజులు సరిపో. మొదట ఆవిడ సినిమాల నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ 2 సార్లు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేగా ఆవిడ ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరలా 2 సార్లు నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా తనదైన ముద్ర అయితే ఆవిడ వేయలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన. మంత్రిగా ఎమ్మెల్యేగా తన పనితీరుకి ప్రశంసలు ఆవిడ పొందలేదు. ఆవిడ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఆవిడ నోటి ద్వారానే. ఆవిడ నోటి ద్వారా వెలువడే సుభాషితాలు అంటారా, బూతులు అంటారా, ఏమైనా అనొచ్చు. సో వాటి ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యారు ఆవిడ. పాలనలో కాదు, ఎమ్మెల్యేగా కాదు, పర్యాటక శాఖ క్రీడల శాఖ మంత్రిగా కాదు. సో ఆవిడ అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ నోటి దురుసు వల్ల సస్పెండ్కి గురయ్యారు. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళారు, అనుమతి తెచ్చుకున్నారు, మరలా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక అధికారంలోకి వచ్చాకైతే 2019లో ఆవిడ మరింత రెచ్చిపోయారు, మరింత నోటికి పదును పెట్టారు. ఆవిడ నోటికి బలవ్వని రాజకీయ నాయకుడు అంటూ లేరు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, నారా బ్రాహ్మణి గారు, నారా భువనేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారి ఆయన ఎవరైతే విడాకులు ఇచ్చారో వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల అని కూడా ఆవిడ వదలలేదు. అందరినీ కూడా ఆవిడ నోటి దురుసు ద్వారా బాధ పెట్టారు, నిజంగానే బాధ పెట్టారు. అరే, ఒక మహిళ రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనంగా ఉండాలి. ఆ మహిళను చూసి మరింతమంది రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలా ఉండాలా రాజకీయాల్లో మహిళలు అని ముందడుగు వేయాలి. బట్ అలాంటి రాజకీయం ఎప్పుడు కూడా రోజా గారు చేయలేదు. అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు అయితే ఆవిడ బేభత్సంగా రెచ్చిపోయారు. ఖచ్చితంగా నగరిలో రోజా ఓడిపోతుందన్న సర్వేలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. బట్ ఆయన కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆవిడ నోటికి భయపడే టికెట్ ఇచ్చారు. మొన్న టికెట్ ఇవ్వకపోతే ఎక్కడ మనం బజారు పడేస్తుందో, ఎలక్షన్ దగ్గరలో ఉంది, ఇది మరింత డ్యామేజ్ అవుతుంది, ఒక విధంగా బ్లాక్మెయిల్ కూడా చేశారు. నాకు టికెట్ ఇవ్వకపోతే మీ అంతు తెలుస్తా, నా నోరు సంగతి తెలుసు కదా అని పరోక్ష హెచ్చరికలు కూడా పంపారు రోజా గారు. సో తప్పనిసరి పరిస్థితుల్లో 5 మండలాల వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నా కూడా నగరి టికెట్ రోజా గారికి ఇచ్చారు. బట్ ఆవిడ వైసీపీ ఘోర పరాజయం పాలైపోయింది. ఆ వేవ్లోనే, కూటమి వేవ్లోనే రోజా గారు కూడా కొట్టుకుపోయారు. సో ఆవిడ ఒక్కొక్కటిగా ఆవిడ అవినీతి అక్రమాలు బయట తీస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే క్రీడలు నిర్వహించారో 150 కోట్ల రూపాయలతో, ఆ 150 కోట్ల రూపాయలతో సుమారు 100 కోట్ల అవినీతి జరిగిందని ఆల్రెడీ ఫిర్యాదులు వచ్చాయి. సిఐడి విచారణ కూడా ఆదేశించింది. విజయవాడ కమిషనర్కి నివేదిక ఇవ్వాలని కూడా కోరడం జరుగుతూ ఉంది అదంతా కూడా. అట్ ద సేమ్ టైం తిరుమల వెళ్ళి ఆవిడ ఎందుకు వారం తిరుమల వెళ్తూ ఉన్నారు, అక్కడేం ఘనకార్యం వెలగబెడతా ఉన్నారో అవి కూడా బయటికి తీస్తూ ఉన్నారు. సో మొత్తం చుట్టుముట్టాయి సమస్యలన్నీ కూడా. అప్పట్లో చేసిన అవినీతి కానీ, అక్రమాలు కానీ, ఆవిడ నోటు దురుసు కానీ, ఆవిడ రాజకీయం కానీ మొత్తం ఫుల్ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళిపోయారు, నగరం నుంచే వెళ్ళిపోయారు. మన ఈ మధ్య విదేశాల్లో పొట్టు గౌన్లు వేసుకొని కనిపిస్తున్న ఫోటోలు కూడా బాగా వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. సో మొత్తంగా ఆవిడ తమిళనాడులో ఉంటా ఉన్నారు. తమిళనాడులో అంటే భర్త సెలవమణి కూడా తమిళనాడు డైరెక్టర్ కాబట్టి అక్కడ తమిళనాడు దర్శకుల సంఘానికి ఏదో ఆయన కూడా ఒక పదవి ఉంది కాబట్టి అక్కడ కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇక రాజకీయానికి ఎండ్ కార్డు వేసి అక్కడ తెర తీయాలని రాజకీయానికి రోజా గారు చూస్తూ ఉన్నారు. డిఎంకేలో మొదట జాయిన్ అవ్వాలని చూశారు స్టాలిన్ గారి పార్టీలో. బట్ స్టాలిన్ గారికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాయి, మిగతా పార్టీ నాయకులతో కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో రోజా గారు ఏం చేశారు అందరూ చూశారు. సో అలాంటి ఆవిడని డిఎంకేలో జాయిన్ చేసుకోవడం కొంత ఇబ్బందికరమే. ఆ ఇంపాక్టు డిఎంకే మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడ మొన్న మధ్య కూడా ఒక ఆలయానికి వెళ్ళారు, ఏవో హోమాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు ఫోటో దిగడానికి, సెల్ఫీ దిగడానికి దగ్గరకు వస్తే
దూరం దూరం జరగండి అని వాళ్ళని చేదరించుకున్నారు. తమిళ మీడియా మామూలుగా ఆడేసుకోలేదు. ఏం పారిశుద్ధ కార్మికులు అంటే మీకు అంత అలుసా, ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ పట్ల అలా ప్రవర్తిస్తారా అని కూడా మామూలుగా ఆడేసుకోలేదు. ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అక్కడ. దాంతో పాటుగా డిఎంకే కాకపోతే విజయ్ గారి పార్టీ, ఆయన రీసెంట్గానే తన పార్టీ జెండా ఆవిష్కరించారు, పార్టీ గీతాన్ని ఆవిష్కరించారు. తమిళనాడులో ఇక్కడ పెద్ద హీరోలకి ఎంత నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 మనకు తెలుగులో ఉన్నారు, అక్కడ కూడా అదే స్థాయిలో దళపతిగా విజయ్ గారు కూడా ఉన్నారు. తమిళగ వెట్రి కళగం అనే పార్టీని పెట్టారు ఆయన. ఆ పార్టీకి సంబంధించి పసుపు ఎరుపు రంగులతో ఒక జెండాని కూడా ఆవిష్కరించారు. 2026 ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా డౌటే లేదు, దాంట్లో గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ స్థాయి స్టార్డమ్ ఆయనకు కూడా ఉంది కాబట్టి. ఎందుకంటే అక్కడ కూడా తమిళనాడులో సినిమా స్టార్లు ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ తరం అయిపోయింది. ఎంజీఆర్ గారు, ఆ తర్వాత జయలలిత గారు, కరుణానిధి గారు, రజనీకాంత్ గారు పార్టీ పెట్టాలని చూశారు. కానీ మొత్తానికి ఈ వయసులో కావచ్చు, మరి ఏమైనా కావచ్చు, కారణాలు ఏమైనా ఆయన వెనక్కి తగ్గారు. కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టారు కానీ ఆయన లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు. సో ఇప్పుడు అక్కడ సినిమా నుంచి ఎవరైతే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తారో వాళ్ళ కొరత అయితే కొంత ఉంది. సినిమాలకి రాజకీయాలకి విడదీరాని సంబంధం ఉంది, డౌటే లేదు, అటు తెలుగులో కానీ అటు తమిళనాడులో కానీ. సో దాన్ని విజయ్ ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నారు మొత్తం విజయ్ గారు. సో అందుకనే పార్టీలో మరి రోజా గారు లాంటి సీనియర్లు ఏమైనా ఉంటే జాయిన్ చేసుకుంటే బాగుంటుందని ఏమైనా చూస్తున్నారా, మరి ఎంట్రీ ఇస్తారా రోజా గారికి అంటే ఒకే ఒక అంశం. మన తెలుగులో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు, సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొత్త రక్తాన్ని తీసుకున్నారు, కొత్త నీటిని తీసుకున్నారు. ఆయా పార్టీలో ఈ పార్టీలో అవినీతి పరుల్ని, అక్రమార్కుల్ని, కళంకితుల్ని ఇలా ఎవరిని తీసుకోలేదు. అప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న యువతకు అవకాశం కల్పించారు. డాక్టర్లకు ఇచ్చారు, ఇంజనీర్లకు ఇచ్చారు, సామాజిక సేవ చేసే వాళ్ళకి ఇచ్చారు. సో అప్పుడు ఆయన ఏదైతే యువతకు బీజం వేశారో ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ పెట్టారు. సో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టే నాటికి, జనసేన పెట్టే నాటికి పరిస్థితులు మారిపోయినాయి. సో ప్రజారాజ్యం పార్టీ కూడా ఉంది, సరే తర్వాత పక్కన పెడదాం. జనసేన పార్టీలో కూడా ఆయన పార్టీ పెట్టే నాటికి పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చే నాయకులు ఎవరూ లేరు. అంతా యూతే, అంతా యువతే. ఆ యువతతోనే 10 ఏళ్ల పాటు ఆయన పార్టీని నడిపించారు. ఎవరో ఒకరిద్దరు మాత్రం ఉన్నారు, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు, అంటే కొంత సున్నితంగా ఉండేవాళ్ళు, అవినీతి మరకలు లేని వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. బట్ ఇప్పుడు పార్టీ స్ట్రాంగ్ అయిపోయింది. కొత్త రక్తాన్ని ఆయన పార్టీలోకి ఎక్కించారు, నాయకులు తయారు చేసుకున్నారు. మొత్తానికి 10 ఏళ్ల తర్వాత కష్టపడి సక్సెస్ ఆయన కూడా సాధించారు, 100% స్ట్రైక్ రేట్. సో అది ఎన్టీఆర్ గారికి, ఆ తర్వాత సినిమాల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ తెలుగులో సాధ్యమైంది. బట్ తమిళ్లో కూడా అంతే కదా. తమిళ్లో కూడా కొత్త వాళ్ళకే నిజంగా కొత్త రక్తాన్ని నింపాలి విజయ్ గారు, కొత్త రక్తాన్ని నింపాలి. ఇలా రోజా గారు లాంటి వాళ్ళని, అన్పాపులర్ అయిన వాళ్ళని, అప్రతిష్టను మూటగట్టుకున్న వాళ్ళని పార్టీలో చేర్చుకుంటే ఆ పార్టీ ఏదైతే ఇప్పుడిప్పుడే పార్టీ పెట్టారో పునాదుల్లోనే అయిపోయే ప్రమాదం ఉంది. పైగా రజనీకాంత్ గారు ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ వస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారి పట్ల తనకున్న అభిమానాన్ని మాటల రూపంలో చెప్తే ఆయన పైన ఏ విధంగా విరుచుకుపడ్డారు, అందరూ విరుచుకుపడ్డారు, కొడాలని అని అందరూ కూడా. రోజా గారు కూడా దాంట్లో ఉన్నారు. అప్పుడు కూడా తమిళనాడులో రజనీకాంత్ గారి ఫ్యాన్స్ రోజా గారి పైన ఫైర్ అయ్యారు, మామూలుగా ఫైర్ అవ్వలేదు. ఆయన ఏమన్నారని ఆయన పైన ఇన్ని మాట్లాంటారు మీరు. ఆయన వయసు పైన మాట్లాడారు, ఆయన రంగు పైన మాట్లాడారు, ఆయన అనారోగ్యం పైన మాట్లాడారు, రకరకాలుగా ఆయన్ని అవమానించారు. ఇప్పుడు ఒకవేళ విజయ్ గారి పార్టీలో రోజా గారిని జాయిన్ చేసుకుంటే రజనీకాంత్ గారి అభిమానులు ఎదురుదిగే అవకాశం ఉంది. ఇప్పటికీ అక్కడ స్టార్ వార్ ఉంది. ఇక మా రజనీకాంత్ గొప్ప అంటే మా రజనీకాంత్, విజయ్, అజిత్, ఇలా ఫ్యాన్స్ వార్ ఉంది అక్కడ కూడా. దీనికి రోజా గారు ఒకవేళ విజయ్ గారి తమిళగా వెట్రి కళగం పార్టీలో అడుగు పెడితే దీనిపైన పెట్రోల్ పోసినట్టే లెక్క. సో విజయ్ గారు అంత త్వరగా ఆయా పార్టీలు, ఈ పార్టీలు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళని జాయిన్ చేసుకొని తన పార్టీని పురిట్లోనే చంపేసుకుంటారని నేనైతే భావించడం లేదు. సో అందుకని ఇవన్నీ ఆలోచించే నో చెప్పే అవకాశం ఎక్కువగా ఉంది రోజా గారికి. ఆయన కూడా ఒక కొత్త రక్తాన్ని, అంటే సక్సెస్ వెంటనే అవుతారా లేదా అది వేరే విషయం. 10 ఏళ్ళు ఇక్కడ పవన్ కళ్యాణ్ కష్టపడ్డారు, ఆయన కూడా 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పార్టీని కష్టపడి నిలబెట్టుకుంటే సక్సెస్ కావచ్చు. బట్ ఒక కొత్త రక్తాన్ని, నీతివంతుల్ని, యువకుల్ని, ఉత్సాహవంతుల్ని, విద్యావంతుల్ని జాయిన్ చేసుకునే అవసరం పార్టీలో కనిపిస్తూ ఉంది. కాబట్టి
ఖచ్చితంగా విజయ పార్టీలోకి ఎంట్రీ ఉండదు. ఆయన నో ఎంట్రీ బోర్డే రోజా గారికి పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. ఇదే జరిగితే ఇక రాజకీయంగా సెలవు తీసుకుంటారేమో రోజా గారు, వేచి చూడాలి. ఒక ఉదాహరణ రోజా గారి గురించి, ఎందుకంటే రాజకీయాల్లో ఇదిగో ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, చేస్తే ఇలాగా చరిత్రలో అప్పర్దిష్ణ మూట కట్టుకుంటారు.